నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశంలో నల్లధనంపై అధ్యయనంలో కఠోర వాస్తవాలు 30 లక్షల కోట్ల అక్రమ సంపద ఉన్నట్లు వెల్లడి నియంత్రణ చర్యలతో అనుకోని ఫలితాలు వస్తున్నట్లు అంచనా దేశంపై అవినీతి మకిలిని తుడిచేందుకు శ్రమిస్తున్నామన్న మోదీ ఏటా 36,000 కోట్ల రూపాయల దోపిడీకి అడ్డుకట్ట వేసినట్లు పునరుద్ఘాటన ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను నేడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న తెలంగాణ ఉమాభారతితో సమావేశం కానున్న మంత్రి హరీష్ రావు బృందం 2 ఏళ్లలో హైదరాబాద్లోని 1,00,000 ఇళ్లకు పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదన్న ఆరోపణలపై ఆగ్రహం దేశంలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూలంగానే వాతావరణ పరిస్థితులు ఉపరితల ఆవర్తనంతో నేడు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం పని చేయకుండానే పైసలిచ్చే విధానాన్ని వ్యతిరేకించిన స్విట్జర్లాండ్ వాసులు వినూత్న ప్రతిపాదన తిరస్కరిస్తూ ఓటు వేసిన 78% మంది ప్రజలు ఎట్టకేలకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జకోవిచ్ ఈ ఏడాది వరుసగా 4 గ్రాండ్ స్లామ్ విజయాలతో కెరీర్ స్లామ్ పూర్తి చేసిన ప్రపంచ నంబర్ 1 దేశీయంగా నల్లధనం నియంత్రణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనకొండలా విస్తరించిన నల్ల ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం తక్కువగానే ఉంటోందని స్పష్టమవుతోంది దేశంలో ప్రస్తుతం నల్ల ఆర్థిక వ్యవస్థ విలువ 30 లక్షల కోట్ల రూపాయల వరకు ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది ప్రభుత్వం తీసుకున్న చర్యలు బ్యాంకింగ్ స్థిరాస్తి బంగారం కొనుగోళ్లపై అనుకోని ప్రభావం చూపాయని అధ్యయనం వివరించింది కొన్నేళ్లుగా నల్లధనం తగ్గుతూ వస్తున్నప్పటికీ ఇంకా కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే ఎక్కువగానే దేశంలో నల్లధనం ఉందన్న చేదు నిజం ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది దేశీయంగా నల్లధనం నిరోధానికి ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దగా అడ్డుకట్ట పడడం లేదు ప్రస్తుతం దేశంలో నల్ల ఆర్థిక వ్యవస్థ విలువ 30 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉందని యాంబిట్ క్యాపిటల్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది ఈ మొత్తం దేశ స్థూల జాతీయోత్పత్తిలో 20% ఉందని అధ్యయనం వివరించింది నల్లధనం నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అనుకోని ఫలితాలు ఎదురయ్యాయని తేల్చింది నల్ల ఆర్థిక వ్యవస్థలో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి మూలధన వ్యయం పెరిగిందని అధ్యయనం పేర్కొంది భౌతిక రూపంలోని నగదుకు ప్రాధాన్యం పెరిగి బ్యాంకు లావాదేవీల వినియోగం పడిపోయిందని అంచనా వేసింది ఫలితంగా డిపాజిట్ల వృద్ధి తగ్గడం సహా డెబిట్ కార్డుల వినియోగం కూడా పడిపోయిందని అధ్యయనంలో వెల్లడైంది దీని ప్రభావం ఈ ఏడాది జీడీపీ వృద్ధిపై పడొచ్చని అధ్యయనం అంచనా వేసింది భారత్ నల్ల ఆర్థిక వ్యవస్థ 1970-80లో వేగంగా విస్తరించి తర్వాత తగ్గుముఖం పట్టిందని తెలిపింది 2016లో జీడీపీ దాదాపు 1,50,00,000 కోట్లు ఉంటే నల్ల ఆర్థిక వ్యవస్థ పరిమాణం 30 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది ఇది థాయిలాండ్ అర్జెంటీనా వంటి దేశాల జీడీపీ కంటే ఎక్కువని తేల్చింది బంగారం స్థిరాస్తి వంటి భౌతిక ఆస్తుల్లోనే నల్లధనం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది భౌతిక ఆస్తుల కొనుగోలుకు నల్లధనం ఉపయోగించుకుంటున్నారని తేల్చింది దేశ స్థిరాస్తి రంగంలో నల్లధన వాటా 30% వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు మోదీ ప్రభుత్వం వచ్చాక బంగారం లావాదేవీలపై తనిఖీలు పెరిగాయని లెక్కలు చూపని నగదు బంగారంపై పెట్టడం కష్టంగా మారిందని అధ్యయనం పేర్కొంది నల్లధన నియంత్రణ చర్యలతో భూమి స్థిరాస్తి ధరల్లో తగ్గుదల కనిపించడం సహా పసిడి కొనుగోలుపై ఆసక్తి తగ్గినట్లు వెల్లడైంది ప్రభుత్వ నియంత్రణ చర్యలతో నల్ల ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు పెరిగాయని అధ్యయనం అంచనా వేసింది బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు అందుబాటులో లేని కారణంగా రుణం ద్వారా సమకూర్చుకునే మూలధన వ్యయం గత 12 నెలల కాలంలో సగటున 30 బేసిస్ పాయింట్లు పెరిగింది పాలసీ రేట్లపై 100 బేసిస్ పాయింట్లు కోతపడినా రుణ మూలధన వ్యయం పెరిగిందని అధ్యయనం తెలిపింది నిరర్ధక ఆస్తులను దృష్టిలో పెట్టుకుని తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న సంస్థలకు బ్యాంకులు రుణం ఇవ్వనందున అప్పుల కోసం అనధికారిక వ్యవస్థలపై ఆధారపడాల్సి వచ్చిందని వివరించింది ఫలితంగా రుణాలపై వడ్డీ రేట్లు దాదాపు ఏడాదికి 34% పెరిగాయని వివరించింది ఇది గతేడాది 24%గా ఉండేదని అధ్యయనం తెలిపింది ప్రభుత్వ పథకాల్లో లీకేజీలను అరికట్టి ఆర్థిక క్రమశిక్షణతో పారదర్శక పాలన అందించడం వల్లే భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు ఖతార్లో 2 రోజుల పర్యటన ముగించుకుని వెళ్లే ముందు అక్కడి భారతీయులతో మాట్లాడిన ఆయన అవినీతి మకిలితో భారత్కు వచ్చిన చెడ్డ పేరును తుడిచేందుకు శ్రమిస్తున్నారని వివరించారు ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజాభిమానం కోసం వాటిపై పోరాడతానని స్పష్టం చేశారు
ఖతార్లో 2 రోజులు పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని దేశంలో పాలనా విధానాలు 2 ఏళ్లలో చేపట్టిన సంస్కరణలను వారికి వివరించారు. ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వేళ భారత్ మాత్రం 7.9% వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. 2 ఏళ్లుగా చేపట్టిన సంస్కరణలే ఈ ప్రగతికి కారణమని వ్యాఖ్యానించారు. వృధాగా అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోతున్న 36,000 కోట్ల రూపాయలను పారదర్శక పాలనతో ఖజానాకు చేర్చామని చెప్పారు. దేశవ్యాప్తంగా 1,62,00,000 నకిలీ రేషన్ కార్డులను గుర్తించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేశామని వివరించారు. 36,000 crore rupees. Can you imagine? 36,000 crore rupees per year. लीकेज होता था, चोरी होता था, उसको बचा लिया है. लेकिन घर में बच्चे को मिठाई खाने का शौक हो, माँ की मना करने के बाद भी अगर बच्चा मिठाई खाता हो, माँ मिठाई कहीं ऊपर की अलमारी में रख दे तो चढ़ करके भी खा जाता हो, और जब माँ बिल्कुल मिठाई बंद करवा दे तो माँ कितनी ही प्यारी क्यों न हो, बच्चा नाराज होता है कि नहीं होता है? माँ से झगड़ा करता है नहीं करता है? तो मैंने भी कईयों की मिठाई बंद कर दी. तो मुझे भी तो थोड़ी तकलीफ पड़ेगी, लेकिन इस तकलीफ को झेलने की मुझे ताकत मिलती है आप सबके आशीर्वाद से, 125 करोड़ देशवासियों के प्रेम के कारण. ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ ప్రాధాన్యం పెరిగిందన్న మోదీ ఏ దేశానికి వెళ్లినా తలెత్తుకొని బతుకుతున్నామని అక్కడి భారతీయులు గర్వంగా చెబుతున్నారని గుర్తు చేశారు. పదే పదే దేశాలు తిరుగుతున్నానంటూ తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని కొట్టిపారేశారు. 5 देश हैं, 45 से ज्यादा मीटिंगें हैं, और इसे अब करके मैं लौटूंगा. यहां भी वही करता हूं, वहां जाकर के भी वही करूंगा. एक ही काम, मेरा देश, मेरा देश, मेरा देश. అనంతరం ఖతార్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్లిన మోదీ అరుదైన ఆహ్వానం, ఆతిథ్యం అందించినందుకు ఖతార్ ప్రజలు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తన పర్యటన ద్వారా ఖతార్ భారత్ స్నేహంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని, భవిష్యత్తులో మంచి ఫలితాలు రాబట్టేలా చర్చలు జరిగాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ వెళ్లిన ప్రధాని మోదీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగిస్తున్న నల్లధనాన్ని నిరోధించడం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై స్విట్జర్లాండ్ అధ్యక్షుడు జోహాన్ అమన్తో చర్చిస్తారు. అక్కడి వాణిజ్యవేత్తలు, శాస్త్రవేత్తలతో వేరువేరుగా సమావేశం కానున్నారు. అనంతరం ఆ దేశ పర్యటన ముగించుకుని రాత్రికి అమెరికా చేరుకోనున్న ప్రధాని భారత్ అమెరికా సంబంధాలపై సమీక్షించనున్నారు. అమెరికాతో రక్షణ, దౌత్య సంబంధాలు మరింత మెరుగుపరిచే అంశాలపై ప్రధానంగా మోదీ దృష్టి సారించనున్నారు. వాతావరణ మార్పులు సహా శుద్ధ ఇంధనం, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో శాంతిని పెంపొందించడం, దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడే అంశాలపై అధ్యక్షుడు ఒబామాతో చర్చిస్తారు. మరోవైపు క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థలోకి భారత్ ఈ వారం ప్రవేశించనుంది. మోదీ అమెరికా పర్యటనలో దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా నుంచి ప్రెడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయడానికి, దేశీయంగా ఉత్పత్తి చేసిన అధునాతన క్షిపణులను మిత్రదేశాలకు ఎగుమతి చేయడానికి భారత్కు మార్గం సుగమం అవుతుంది. నదీ జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా తెలంగాణ బృందం ఇవాళ కేంద్రం వద్దకు వెళ్లనుంది. కేంద్రం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు కట్టరాదంటూ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఫిర్యాదులను సమర్థంగా తిప్పికొట్టాలన్న మంత్రివర్గ సమావేశం నిర్ణయం మేరకు తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలిసి రాష్ట్రానికి ఉన్న నీటి లభ్యత అవకాశాలను వివరించనుంది. ట్రైబ్యునల్లో రాష్ట్ర వాటా తేలకముందే ప్రాజెక్టులన్నింటినీ తన పరిధిలోకి తేవాలంటున్న కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ట్రైబ్యునల్ తీర్పు రాకుండా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెడితే తెలంగాణకు నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాయగా ఆ విషయాన్ని గుర్తు చేసి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని హరీష్ బృందం ఉమాభారతిని కోరింది. అవసరమైతే ఈ విషయంలో కేసీఆర్ నేరుగా ప్రధాని మోదీని కలవాలని భావిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా ఆంధ్ర రైతులు వేసిన పిటిషన్ను కొట్టివేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. నీటిపారుదల అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించే వీల్లేదని ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నాయని పేర్కొంది. ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అభ్యంతరాలపై ఇప్పటికే సమాధానాలు ఇచ్చామని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టారని, ఆ పనులనే ప్రస్తుతం కొనసాగిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆంధ్ర రైతుల పిటిషన్ను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
న్యాయాధికారుల ప్రాథమిక విభజన తీరుకు నిరసనగా నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా విధుల బహిష్కరణకు న్యాయవాదులు సిద్దమయ్యారు. ఐచ్ఛికాల ఆధారంగా కాకుండా స్థానికత ఆధారంగా కేటాయింపులు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించారు. న్యాయవాదుల ఆందోళనకు న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సంఘీభావం ప్రకటించారు. నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఉద్యోగులు నిర్ణయించారు. తాలూకా కోర్టుల నుంచి హైకోర్టు వరకు అన్ని న్యాయస్థానాల్లో నేటి నుంచి విధులకు హాజరు కాబోమని ప్రకటించిన తెలంగాణ న్యాయవాదుల సంఘం ఆందోళనలో భాగంగా ఈ నెల 13న చలో హైకోర్టు, చలో చీఫ్ జస్టిస్ నిర్వహించాలని ఆదివారం నాటి సమావేశంలో తీర్మానించింది. ఆప్షన్ విధానాన్ని విత్డ్రా చేసుకునేంత వరకు ఈ మా యొక్క ఎజిటేషన్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. దానిలో ఫస్ట్ ఫేజ్ గా ఈ మండే 6th నుండి మరి నెక్స్ట్ మండే వరకు టోటల్ గా తెలంగాణ కోర్టులు బైకాట్ చేయాలని నిర్ణయించాము. మేము హైకోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటే, ఈ రోజు ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ఇచ్చారో దాన్ని మీరు తక్షణమే రద్దు చేసి నేటివిటీ ఆధారంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కేటాయింపు చేయండి. ఆ తర్వాత మీరు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారము ఎవరైతే అబౌట్ టు రిటైర్మెంట్ ఉన్నారో, ఎవరైతే వైఫ్ అండ్ స్పౌస్ కేసు వాటిని మాత్రమే పరిశీలించి మొత్తం ఆంధ్ర న్యాయాధికారులందరినీ కూడా వారి ప్రాంతాలకు పంపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం బలంగా ఉన్నందున కోస్తాపై తీవ్ర ప్రభావం చూపుతోందని వివరించారు. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలోనూ కర్ణాటక తీరానికి ఆనుకుని మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పిన అధికారులు 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. విశాఖ విమానాశ్రయం, అనకాపల్లిలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గుడివాడ, అరకులోయ, వేపాడ, భీమవరంలో 3, టెక్కలి, మచిలీపట్నం, కైకలూరు, అవనిగడ్డలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో రాబోయే 2 ఏళ్లలోగా 1,00,000 ఇళ్లకు నేరుగా వంట గ్యాస్ సరఫరా చేస్తామని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వికాస్ పర్వ్లో భాగంగా 2 ఏళ్ల ఎన్డీఏ పరిపాలన విజయాలు వివరించడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని వివరించారు. రామగుండం ఎరువుల కర్మాగారం త్వరితగతిన పూర్తి చేసేందుకు కంకణబద్దులై ఉన్నామని స్పష్టం చేసిన ఆయన ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని మల్లవరం, రామగుండం మధ్య ప్రత్యేక గొట్టపు మార్గం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఐఓఎల్ ఆధ్వర్యంలో పారాదీప్ రిఫైనరీ నుంచి నేరుగా హైదరాబాద్కు పైప్లైన్ నిర్మిస్తున్నామని చెప్పిన ధర్మేంద్ర ప్రధాన్ దాని ద్వారా డీజిల్, పెట్రోల్, కెరోసిన్ అంతరాయం లేకుండా హైదరాబాద్కు వస్తుందని తెలిపారు. హైదరాబాద్లో సీఎన్జీ వాహనాల సంఖ్య పెంచేందుకు మరిన్ని సీఎన్జీ స్టేషన్లు ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. Building a product pipeline from newly built Paradeep refinery to Hyderabad. The connectivity of Bhagyanagar CGD within the next 2 years will be increased up to 1 lakh. There will be more CNG connection to transportation sector. Now only 23,000 vehicles are running through CNG. We will be putting more CNG facility in the greater Hyderabad for a greener transport fuel. తర్వాత రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో నిర్వహించిన వికాస్ పర్వ్లో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్ తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదని తెరాస అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. మిషన్ భగీరథ, 2 పడక గదుల ఇళ్ల పథకాలకు అధిక నిధులు ఇస్తున్నట్లు ఆయన భాజపా కార్యకర్తలకు వివరించారు. प्रधानमंत्री तो भेदभाव नहीं दिखता है. हमने भी तेलंगाना की लड़ाई लड़ा. मैं खुद को तेलंगाना का सिपाही मानता हूं. तेलंगाना के अंदर जो पीने की पानी की योजना चल रही है, तेलंगाना के अंदर जो घर की योजना चल रही है, इसकी 60% पैसा मोदी जी दे रहे हैं. 40% पैसा केसीआर साहब दे रहे हैं और केसीआर साहब के हाथ में बांटने के अधिकार है. वो कह रहे हैं कि मैं दे रहा हूं. ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్ హబ్గాను, కాకినాడను ఎలక్ట్రానిక్ క్లస్టర్గా తయారు చేస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్తో కలిసి వికాస్ పర్వ్లో భాగంగా కాకినాడలో భాజపా కార్యకర్తలతో సమావేశమైన ఆయన దేశంలో జాతీయ రహదారులను 98,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ది చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది దేశం నుంచి 8 లక్షల కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఎగుమతైనట్లు వివరించారు. వచ్చే 3 ఏళ్లలో 5 కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. We are coming with a BPO call center promotion in different areas of India. We have selected 48,000 seats, out of which 2,200 seats are proposed for Andhra Pradesh. Electronic cluster for mobile only, 50,000 jobs have been given. Once the manufacturing all starts, more and more jobs will be created. On a conservative estimate,
in the coming 5 to 10 years, about 25 to 50 lakh jobs are being given only in electronic manufacturing. నాటుసారా నిరోధానికి అమలు చేస్తున్న నవోదయం కార్యక్రమాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించనున్నామని అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన అగ్రిఫెస్ట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మద్యం దుకాణాల్లో గరిష్ట చిల్లర ధరలు ఖచ్చితంగా అమలయ్యేలా నిఘా, దాడులు పెంచుతామని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి మద్యం దుకాణాల లైసెన్సులను కూడా రద్దు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అమరావతిలో మద్యం తాగి ఇటీవల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై విచారణ జరిపిస్తామని చెప్పారు. నవోదయం కార్యక్రమం ద్వారా ఎక్కడా కూడా ఈరోజు నాటుసారా అనేది లేకుండా చేయాలనే పవిత్ర లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికి ఒక 2 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. రాబోయే ఒక 15-20 రోజుల్లో రాష్ట్రం మొత్తాన్ని కూడా ఐడి ఫ్రీగా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుని నవోదయ కార్యక్రమాన్ని ఈరోజు ఒక్కొక్క జిల్లాని అనౌన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. త్వరలోనే గుంటూరు జిల్లాని కూడా ఐడి ఫ్రీగా చేయడానికి వాళ్ళ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. జైళ్లు పరివర్తన కేంద్రాలని తెలంగాణ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన జైలు పురావస్తు ప్రదర్శన శాఖలను ప్రారంభించిన ఆయన అధికారులు జైళ్లలో పరిశ్రమలు స్థాపించి ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నారని కొనియాడారు. పోలీసు సిబ్బంది తీసుకుంటున్న చర్యల వల్లే తెలంగాణలో 2 ఏళ్లుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని నాయన పేర్కొన్నారు. పెద్ద మార్పులు వచ్చాయి. పీపుల్స్ పోలీస్ అని చెప్పని ఇలా ప్రజలతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు మంచి సేవలు చేసే కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నది. భారతదేశంలో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ 1 అని చెప్తున్నారు. మనం 2 ఏళ్ళైంది వచ్చి సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదు. ఎక్కడ కూడా చాలా ప్రశాంతంగా అందరు నిద్రపోతున్నారు. చిన్నతనంలో కూలీ పనులు చేసిన తాను అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన అవకాశాల వల్లే ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన 2016 సివిల్స్లో దేశంలో మొదటి ర్యాంకు సాధించిన దళిత యువతి టీనా డాబీని ఘనంగా సత్కరించారు. అంబేద్కర్ స్ఫూర్తితో వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 250 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి 1,60,000 మంది పేద విద్యార్థులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. 2016-17 విద్యా సంవత్సరంలో దేశంలో ఎక్కడ లేని విధంగా 250 కొత్త గురుకుల పాఠశాలను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. రియల్లీ ఇట్ ఈస్ ఏ బూన్ టు ఎస్సీస్, ఎస్టీస్ అండ్ మైనారిటీ స్టూడెంట్స్. ఒక్కొక్క గురుకుల పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 20 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక్కొక్క గురుకుల పాఠశాలలో దాదాపు 35 నుంచి 40 మంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉంటారు. 250 గురుకుల పాఠశాలల్లో 1,60,000 మంది పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ సిస్టమ్ లో విద్యను అందించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్వాసితులవుతున్న వారికి సంఘీభావంగా తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు దీక్షకు దిగనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆయన దీక్ష చేపట్టనున్నారు. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామవాసులకు చెందిన 150 ఎకరాలు గతంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురయ్యాయి. తాజాగా అదే గ్రామం నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం కింద 250 ఎకరాల వరకు కోల్పోవలసి వస్తోంది. ఇందుకు నిరసనగా కుడికిళ్ల వాసులు 10 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్నారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి నేడు దీక్షలో పాల్గొంటారు. అమరావతిలో మౌలిక వసతులు కల్పించిన తరువాతే ఉద్యోగులను తరలించాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా నందిగామ, కంచికచెర్లలో నూతన భవనాలను ప్రారంభించిన ఆయన ప్రభుత్వం ఒక తేదీని నిర్ణయించిన తర్వాత ఆ సమయానికి ఉద్యోగుల తరలింపు ఖచ్చితంగా ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత ఇబ్బందులను అధిగమించైనా నూతన రాజధానికి తరలి రావడానికి మానసికంగా సిద్ధం కావాలన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు ట్విలైట్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న మిస్టర్ అండ్ మిస్ విజయవాడ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ట్రెండ్ సెట్ మాల్లో యువత ఫ్లాష్ మాప్తో ఉర్రూతలూగించింది. డీజే డాన్సులతో యువతీ యువకుల పరవశంతో నృత్యాలు చేశారు. రాజధాని అభివృద్ధిలో అంతా భాగస్వామ్యులయ్యేలా మిస్టర్ అండ్ మిస్ పోటీలను ప్రచార కార్యక్రమంగా నిర్వహించినట్లు ట్విలైట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా నగదు పంపిణీ చేయాలన్న ఆలోచనను స్విట్జర్లాండ్ ప్రజలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. పని చేయకుండానే ప్రజా జీవనానికి సరిపడా సొమ్ము అందించాలన్న ఓ రాజకీయేతర సంస్థ ప్రతిపాదనపై ఆదివారం స్విట్జర్లాండ్లో ఓటింగ్ నిర్వహించారు. 5 ఏళ్ల నుంచి చట్టబద్దంగా నివసిస్తున్న విదేశీయులు సహా పౌరులందరికీ కనీస ఆదాయాన్ని ఇవ్వడాన్ని సమర్థిస్తారా అనే ప్రశ్న సంధించారు. ఈ పథకం కింద పెద్దలకు నెలకు 2,500 స్విస్ ఫ్రాంక్లు, పిల్లలకు 625 ఫ్రాంక్లు చెల్లించాలని ప్రతిపాదన చేశారు. ఈ పథకం కారణంగా భవిష్యత్తులో చాలా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.
పెంచుతాయని, ధరలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలుతుందని వ్యతిరేకులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే స్థిర ఆదాయాన్నిచ్చే ఉద్యోగాలు తగ్గిన వేళ పేదరికం, అసమానతలపై పోరాడటానికి వీలవుతుందని మద్దతుదారులు ప్రచారం చేశారు. ఆదివారం జరిగిన ఓటింగ్లో అయాచిత ఆదాయం తమకు అవసరం లేదంటూ 78% మంది ఓటర్లు ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.